నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు దుర్గానయి తడాకా కేక పెట్టించే కామెడీ షో. కొన్ని రోజుల్లోనే తడాకా ఫైనల్స్ వచ్చేస్తాయి. మరి ఎవరు విన్నరు ఎవరు రన్నరు? ఈటీవీ వారు విన్నర్ కి ఇచ్చే 5 లక్షల రూపాయలు ఎవరు గెలుచుకుంటారు? రన్నర్స్ అప్ కి ఇచ్చే 3 లక్షల రూపాయలు ఎవరు గెలుచుకుంటారు? ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అల్టిమేట్ గా కామెడీ మాత్రం విన్ అవుతుంది ఎప్పుడు. కరెక్ట్. ఇవాళ కూడా కామెడీ ఆ రకంగా విన్ అవ్వాలంటే మన జడ్జెస్ ని పిలవాలి కదా. అర్జెంట్ గా పిలిచి. వేల గొంతుల ఓషన్ తనే మన హరికిషన్. ఆ నవ్వు ముత్యాల రేణు, ఆ నవ్వు ముత్యాల రేణు తనే మన ఉదయ భాను. లెట్స్ వెల్కమ్. కాసుల కోసం కాదు, కళ కళ కోసం బ్రతుకుతుంది. అవునవును, కళయే దైవం. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే షరీఫ్ టీమ్ ఒక సూపర్ స్కిట్ తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ఫన్ పంచర్స్. వేదవ జన్మ రోజు ఎవడో ఒకరికి టోపీ వేసి కడుపు కొడితే కానీ మన కడుపు నిండట్లా, ఎవడో ఒకరిని మోసం చేస్తే కానీ మన మాసం గడవట్లా. ఈ రోజు ఏ బక్రా వస్తాడో. అరే బామర్ది, నేనేరా వచ్చినానులే. పొద్దు నుంచి ఈ సిటీ మొత్తం సిటీకి తిరిగినాను రా. మొత్తానికి ఈవెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చినానులే. ఈసారి మన దసరాకి మన గూడూరులో ప్రోగ్రాం గడగడగడగడగడ ఆడిచ్చాలా. ఏంది అమ్మాయిలా ఇర్రగా తీసి అమ్మాయిలు తెస్తా లేరా? అరే తోలుడిని తొండల్లా కాకుండా కండబట్టిన యాపిల్లా తీసుకొద్దాంలే. నీ పిచ్చి తగలయ్యా, పెట్టే ఫోను. ఎవడే సుబ్బారావు గారు, నమస్కారం. నా పేరు నీకెట్లా తెలుసురా? మీది గూడూరు కదా? అయ్యి బాబాయ్, నా ఊరు నీకెట్లా తెలుసమ్మా? మంది కూడా గూడూరే కదా? అవునా? ఏటి ఇలా వచ్చారేటి? ఏమి లేదురా, ఈసారి దసరాకి మా ఊర్లో పెద్ద పాట కచేరీ ఒకటి పెట్టించాలా, అందుకని మంచి ప్రోగ్రాం కోసమని మాట్లాడదామని వచ్చినాలే నేనేడా. అయినా కానీ డాన్స్ వేసుకుంటూ వచ్చారు కంగారు కంగారుగా, ఏటి అసలు అర్థం? అదో పెద్ద కథరా. పొద్దుగాల బస్సు దిగిన దాని నుంచి నా సమస్య మొదలైనది. పొద్దున వచ్చేదాన్ని ఏం చేసినాను తెలుసా? ఏడు చేశా. ఒక పాము కూరలు వీకినా, ఒక ఏనుగు దంతాలు ఇరిసినా, ఒక పులి పంజాలు లాగినా, ఒక సింహం చూడు పీకి అవతల పడేసినారా. నిన్ను చూస్తుంటే మృగరాజు సినిమాలో చిరంజీవి గొత్తుకొస్తున్నాడు. ఆ తర్వాత ఏంటైనది? ఆ బొమ్మల షాప్ ఓనర్ నా మీద కేసు పెట్టినాడు. ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది బొమ్మల గురించా? నువ్వు నిజంగా చేసేవేటని భయపడిపోయా. నిజమైన ఆటి దగ్గరికి వెళ్తే అవి మన తాట వలుస్తాయిరా గబ్బుడా. ఆటి నుంచి పరిగెత్తుకుంటా సిటీ అంతా తిరిగి అలుపొచ్చి ఒంట్లో ఉన్న ఓపిక అంతా అయిపోయినదిరా. ఏటి నువ్వు చేసే పని ఏంటి? ఏమి నవ్వబడతాను, అది గోక్కుంటున్నా. ఏం రా, అది కూడా చేయకూడదా? గోక్కుంటావా? మరి సిటీలో గోక్కోవాలంటే పర్మిషన్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. ఇది గోక్కోడానికి కూడా సిటీలో లైసెన్స్ కావాలా? లైసెన్స్ ఉండాలి. నీకున్నదా లైసెన్స్? నాకు ఉంది కదా. అయితే గోకుదా. నాకు పర్మిషన్ ఉంటే నీ గోకలే కొట్టాననుకో. ఏటనుకున్నా చెప్పు విషయం రా. ఏటంటేరా, పోయినసారి ఓ గబ్బునాయలు ఉన్నాడు. ఆడేం చేసినాడంటే మంచి యాంకర్ పంపిస్తాను ఫోన్ లో మాట్లాడినా, నేను రాలేదు. అప్పుడు సందమామలాగుంటది సందమామలాగుంటది సందమామలాగుంటదని యాంకర్ గురించి చెప్పినాడు. మరి సందమామలాగుంటా? సందమామలాగా లేదురా, మధ్యలో చెట్టు కింద కూర్చొని అట్లేస్తుంది పేదరాశి పెద్దమ్మ. అలా నాయనమ్మ ఉన్నట్లున్నది.
కావాలి అంటే నిన్ను మోసం చేశాడనమాట. మరి ఇప్పుడు నీకు ఏ టైప్ ప్రోగ్రామ్ కావాలి? ప్రోగ్రామ్ అటు ఇట్లా అయినా కూడా యాంకర్ మాత్రం మంచి కసక్కని ఉండాలా. ఆయమ్మ తడాకలో అనసూయ ఉంటుంది చూడు, అట్లా ఉంటే చాలు మనకి. అట్లా కాదు, మన దగ్గర అనసూయనే ఉంది. ఏంటి అనసూయమ్మ వస్తుందా? అనసూయమ్మ ప్రోగ్రామ్ చేయడానికి వస్తుంది. అరే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆయమ్మని పిలిపిరా. ఎంత ఖర్చు కాదు, కొంచెం అడ్వాన్స్ ఇచ్చావంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చేస్తాను. డబ్బులు ఏడ తెచ్చినాను రా, చూసి పోదామని వచ్చినా, నచ్చితే తర్వాత పంపిద్దాంలే అనుకున్నా. డబ్బులు లేకపోతే మాలే, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇచ్చేసేసి అక్కడ అడ్వాన్స్ కింద కట్టేసి వస్తాను. ఇటు ఉంగరాలుగా ఉంగరాలు ఇస్తే కూడా వస్తుందా అమ్మా? ఖచ్చితంగా వస్తుంది, నేను హామీ. అట్లా బీగుతానా నుండు. ఏంద్రా ఇది, ఎప్పుడు నా పెళ్ళి ఎప్పుడు చేయించండి, ఇది పీకుతానా కూడా రావట్లేదురా. పర్లేదు, నెమ్మదిగా పీకు, పర్లేదు ఏ కంగారే మనకి. అనసూయ అన్నావు కదా, ఆత్రం ఎక్కువైనది. మరి ఇది మన ఆఫీస్ అన్నమాట, దమ్ము ఈవెంట్స్ కదా. నువ్వు ఇక్కడ కూక్కో, నేను వెళ్ళేసి అనసూయకి అడ్వాన్స్ కింద ఈ 2 ఉంగరాలు ఇచ్చేసి ప్రోగ్రామ్ బుక్ చేసి చేస్తాను. అట్లే కానీ కూర్చో. అబ్బా అనసూయ చేస్తానదంట ప్రోగ్రామ్ కి. ఈ లోపల మా వాడికి చెప్తా. వచ్చాడు మనోడు. అరే బామర్ది, ఎవరయ్యా నువ్వు? తిన్నగా ఆఫీస్ లోపలికి వచ్చి కూర్చున్నావు. ఏమిరా నువ్వెవరురా? మా గూడూరు రోడ్ ఆఫీస్ లోకి నువ్వు వచ్చి నన్నే కూడా అంటావేమి? గూడూరోడా? ఎవడతను? అదేరా ఎర్ర సొక్క పూల సొక్క వేసుకొని నల్ల ప్యాంట్ వేసుకున్నాడే, ఆడే మా గూడూరోడు. పూల చొక్క వేసుకుని బయట అటు ఇటు పని పాట లేకుండా తిరుగుతున్నాడు వాడా? అవునరా. నీలాంటి వీపీ వాడు ఎవడైనా వస్తే వాడి దగ్గర డబ్బులు లాక్కోవడమే వాడి పని. నిన్ను బాగా వీపీని చేసి లోపల కూర్చోబెట్టాడు. అవునా? అరే అనసూయ ఏం తెస్తానంటే ఉంగరాలు కూడా ఇచ్చి పంపించినాను కదరా. ఏంటి బంగారమా? బంగారమా బొంగ? మా ఊరు తిరణాలలో కొన్నా, ఒక్కోటి 5 రూపాయలు కదా. ఓకే, ఇంతకీ నీ పని ఏంటి, ఎందుకు వచ్చావు? మంచి పాట కచేరీ కావాలి. ఇంతకీ నువ్వెవర్రా? ఈవెంట్ మేనేజర్ని. నువ్వైనా ఈవెంట్ మేనేజర్వా కాదా? నేనే. ముందు ఏంటి పని ఏంటో చెప్పు. ఏమోరా బక్కగా తొండ పిల్ల లెక్కుంటే. ఏం లేదు, ఈసారి మా ఊర్లో దసరాకి ప్రోగ్రామ్ చేయాలా, దీనిపోవాలా. వెరైటీగా టాలెంట్లు ఏమైనా ఉంటే చూపించు. ఇదిగో ప్రోగ్రామ్ అటు ఇటైనా పర్లేదు కానీ ఫిగర్లు అదిరిపోవాలప్పా. అది అయ్యో అంకుల్, ఇప్పుడు ఫిగర్లు తీసుకురావడం, వాళ్ళ చేత డాన్స్ చేయించడం అంతా ఓల్డ్ వెర్షన్. ఈ మధ్య తడాక కేక పెట్టించే కామెడీ షో ఒకటి వచ్చింది కదా, అందులో మిమిక్రీ చించి పారేస్తున్నారు. వాళ్ళలోంచి ఒక టీమ్ లీడర్ షరీఫ్ అని ఒకరిని పిలుస్తాను. వాడు మిమిక్రీ చూసి ఆ పెర్ఫార్మెన్స్ మీరే డిసైడ్ చేయండి. మీ ఊర్లో ప్రోగ్రామ్ పెడితే చించి పారేస్తాడు. అవునా? ఏదో ఒకసారి రమ్మని అయిపోయి చూద్దాం. వస్తున్నాడు చూడండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. భయ్యా గుడ్ ఈవినింగ్, బాగున్నారా? ఈయన బాబాయ్ నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఈ కటింగ్ ఏదో చూసినట్టుందే. మా ఊర్లో సిల్క్ సుబ్బారావు అంటే ఎవడైనా చెప్తాలే. అంటే మీ ఊరిలో అంతా పాపులర్ ఫిగర్ అన్నమాట, అంతేనా? సరే మా వాడు చెప్పాడు కదా మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టుకోమని. చూస్తావా తడాక? ఏముందిరా మిమిక్రీ అంటే, కాసేపు చిరంజీవి లాగా, కాసేపు బాలకృష్ణ లాగా, కాసేపు నాగార్జున లాగా, అర్థ ఇట్ట మాట్లాడితే వెంకటేష్ లాగా మాట్లాడతారు. మొత్తం కాసేపు అటు ఇటు ఏదో 4 ఊపులు ఊపి లెక్క తీసుకుపోతారు, అంతే కదా. చూడు బాబాయ్, కాసేపు చిరంజీవిలాగా, కాసేపు బాలకృష్ణలాగా, కాసేపు నాగార్జునలాగా అన్నావు కదా, ఇవన్నీ కలిసి ఒకే 1 నిమిషంలో దుమ్ము దులిపి నీకు చూపిస్తాను. నీ వాచ్ 1 నిమిషం టైం పెట్టుకుని చూసుకుంటావా? ఇది 1 నిమిషంలో అందరినీ దింపుతావా? లెంత్ డైలాగ్ తో నా స్ట్రెంత్ తో చూపిస్తా. చూపిరా, టైం పెట్టినా చూపి. సెక్రటరీలో డిపార్ట్మెంట్ 32, మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,531. అందులో మగవాళ్ళు 3,82,86,830. ఆడవాళ్ళు 3,74,40,730. వాళ్ళు చదువుకున్న వాళ్ళు 4,03,74,745. చదువు లేని వాళ్ళు 3,53,62,776. బండ బొమ్మలు ఒక్కొక్కటి 35,50,000 హెక్టార్లు. బంజరు 3 లక్షల హెక్టార్లు. ప్రభుత్వ ఆసుపత్రులు 1,750. పోలీస్ స్టేషన్ 500. పోలీసులు 83,532. రాష్ట్రంలో ఉన్న జైళ్ళు 151. రైల్వే స్టేషన్లు 653. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రపంచ బ్యాంకు చేసిన అప్పు టోటల్ అమౌంట్ 57,858,50,00,000. దీనివల్ల ప్రతి ఒక్కరు ఉపయోగపడే అదనపు భారం 7,240 రూపాయలు. రోజు 7 హత్యలు, 2 భారమంగారాలు, దొంగతనాలు జరుగుతున్నాయి. నిమిషానికి 6 పుడుతున్నారు, 4 చనిపోతున్నారు. చాలా ఇంకా కావాలా? ఏమిరా నువ్వు మామూలు అడిగా అదిరా. 1 నిమిషంలో 20 గొంతుకులు చెప్పినావా? అబ్బా ఇరగ తీసినారు. మా ఊర్లో ఒకడు ఉన్నాడులే మిమిక్రీ ఆర్టిస్టు, 20 నిమిషాలైనా 1 గొంతుకు చెప్పడు.
అదే బాబాయ్ మా తడాక కటింగ్ అంటే ఎలా ఉంది మన దమ్ము? దుమ్ము రేఖ కొట్టినారా ఇంతేగాని డైలాగులు అయితే మస్తుగా ఉన్నాయి. మరి ప్రోగ్రామ్ అంటే కాస్త మ్యూజిక్ అది ఊపు ఉండాలి కదరా. మా గూడూరు వాళ్ళకి ఊపు ఎక్కువలే, అందుకే కాస్త ఊపు ఏమన్నా తెప్పిస్తావా మ్యూజిక్ అట్లాంటిది? అంటే నీకు మ్యూజిక్ కటింగ్ కావాలి అంతే కదా? అవునరా. మామూలుగా ఏనుగులాంటి పర్సనాలిటీ దోమలాంటి మైండ్ వేసుకుని మ్యూజిక్ అనగానే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వచ్చి ఎరగదీస్తాను అనుకుంటాం. కానీ మా దగ్గర ఈ కటింగ్ కూడా మిమిక్రీ ఉంది బాబాయ్. అది డిటిఎస్ ఆనంద్ ఒకడు వస్తాడు, దుమ్ము దులిపి వెళ్ళిపోతాడు. ఏమిరా ఎస్టీడీ ఆనందా? ఎస్టీడీ కాదు బాబాయ్, డిటిఎస్ ఆనంద్ ఇప్పుడు వస్తాడు, దుమ్ము దులుపుతాడు. ఆనంద్ ఎప్ప ఏం చేస్తాడు? ఎవరా ఈడు చిన్నప్పుడు ముద్దలు మింగినాడా స్పీకర్లు మింగినాడా? ఏమిరా మొత్తం ఇన్స్ట్రుమెంట్లన్నీ వాయిస్తున్నాడు. యా నుంచి వచ్చినారా శబ్దము? ఈ శబ్దం అంతా అతని గొంతులో నుంచి వచ్చింది బాబాయ్. అతని టాలెంట్ చూసావు కదా, ఎలా ఉంది? ఓకేనా? మ్యూజిక్ ఒకటే ఉంటే కాదురా, మరి? దానికి పాట కూడా కలవాలా, అప్పుడే మస్తుగా ఉంటది కదా. అంటే ఈ మ్యూజిక్ ఒక పాట కటింగ్ కూడా ఇమ్మంటావు అంతే కదా? పక్కన ఆడగొంతు కూడా కలిస్తేనే కదా అందం వచ్చేది. ఆడగొంతులో కూడా ఏమైనా పాటలు పాడతావా? ఆడ గొంతులో పాటలు పాడాలంటే అమ్మాయిలే రావాలని నీలాంటి ఫూల్స్ అనుకుంటారు, కానీ అది కూడా మిమిక్రీ చేసి చూపించడానికి వస్తున్నాడు మా వెంకీ. జానకమ్మ చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. ఏదిరా ఈడు మనిషి ఇట్లనా గొంతు ఇట్లనా మొత్తం తేడానా? నాకు అర్థం కాలే. అయ్యో బాబాయ్, మిమిక్రీలో ఫీమేల్ వాయిస్ కూడా ఇమిటేట్ చేయడం ఒక పార్ట్ మాత్రమే. వాడు తేడా కాదు మాడా కాదు, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. అమ్మాయి గొంతు పెడితే ఎవరిదైనా ఆడికి దగ్గరగానే ఉంటది. అమ్మాయిల్లో కూడా వెరైటీలు చూపియాలా. అవునా? శ్రీకృష్ణ పాండవ్యంలో జిక్కి గారు వాడినారు ఒక పాట. జిక్కి గారి గొంతులో వాడతావా? జానకమ్మ కాదు, ఇప్పుడు జిక్కి చూపి. ఛాంగురే ఛాంగు ఛాంగురే ఛాంగురే బంగారు రాజా ఛాంగు ఛాంగురే బంగారు రాజా మస్తైనా మగరేగా హైయారే సరి చూడ అరే నాకేదో డౌట్ ఉన్నదిరా, మామూలుగా గొంతే అంతనా లేకపోతే నిజంగా మారుస్తున్నాడా? బాబు వెంకీ, ఒకసారి నీ పేరు చెప్పి మా వాళ్ళకి నీ మేల్ వాయిస్ కూడా వినిపిస్తే గానీ వీడు మేలుకున్నట్లేడు. ఏది మాట్లాడు? నా పేరు వెంకీ. అవునా? రీడిరా మొగడు గొంతులని మాట్లాడాడు. ఇవన్నీ ఏమున్నదిరా, ప్రాక్టీస్ చేసుకొని ఉంటారు అంతే కదా. మాది ఎలా ఏమి మా పల్లెటూరులో ఈ జానపదాలు ఉన్నాయిరా. బుర్ర కదా, హరి కదా, ఒగ్గు కదా అని. ఒగ్గు కదా చెప్తారా చూస్తాము. అంటే ఇప్పుడు ఒగ్గు కథలు కూడా కటింగ్ ఇస్తే కానీ ఒప్పుకున్నట్లేవు అంతేనా? అవునరా, ఒగ్గు కదా చూపి చూద్దాం. ఓకే బాబాయ్, ఇది కూడా విను. అరే రఘునందనా అరే 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 బ్రహ్మాండమా అరలోక సంచారి మధ్యన మారలు మరిమైన చెట్టు విద్య నేర్పున్నాడా వీరానంతో చదువు నేర్పుతున్నారా సామశివుడా చాల్. అరే లోకాలు వెళ్తున్నారు, ఆ కుర్చీలు మా జడ్జిలు వెళ్తున్నారు, సోఫా సెట్లు మా యాంకర్లు వెళ్తున్నారు, నా టీంలో మాత్రం శాంతి కుమార్ వెళ్తున్నాడు. ఒక్కొక్క కథ కంటే ముందు నాకు అదొక విషయం చెప్తా, తర్వాత ఒక్కొక్క కథలోకి పోదాం. తమ్ముడు నువ్వు టీం లీడర్ అయినా సంతోషం, నువ్వని నేను ఒకటే అన్నాడు. ఓకే అన్న. కథలు రాస్తా తమ్ముడు, స్కిట్లు రాస్తాడు, బాగా రాస్తున్నాడు కదా రాయమన్నా. రాసిండు రాయబట్టిండు. ఎట్లా రాయబట్టిందంటే మొత్తం ఆయనే రాసుకుంటాడు, మధ్యలో 2 డైలాగులు నాకు ఇస్తాడు. అన్నా ఇదేందా ఇట్లా రాస్తున్నా ఇయ్యకి ఒక్కసారి నాకు పెద్ద డైలాగులు 4 ఇచ్చింది ఇయ్యాలా, ఈ 4 డైలాగులు చెప్పమన్నాడు. ఏడో ఎక్కని చెప్తా. ఇప్పుడు ఒక్కొక్క కథలో ఏడో ఎట్లుంటుందంటే రఘునందనా ఏడో ఎక్కంలో ఎక్కం ఉన్నది, ఏడో ఎక్కంలో ఎక్కం ఉన్నది, 7 1 7 అంట, ఓ రామ రామ 7 2 14 గంట, ఓ రామ రామ 7 3 21, ఓ రామ రామ 7 4 28, ఓ రామ రామ 7 5 35, 7 5 35,
హరికృష్ణ సార్ అడిగిన 735, ఉదయ భాను గారిని అడిగిన 735, యాంకర్ అనసూయ అడిగిన 735, శివారెడ్డి అన్న అడిగిన 735, డైరెక్టర్ అనిల్ గారిని అడిగిన 735, రైటర్ గణేష్ గారిని అడిగిన 735. అరే ఇది నా ఏడో యొక్క ఒక్కరు చెప్పిన ఎట్లుంది రా మావా. ఒగ్గు కథ కాదురా, పెగ్గు తాగినా కూడా ఇంత కిక్కు రాదు కదా అబ్బి. అంత సూపర్ గా చెప్పినారు. ఇదిగో ఇంకా మీరేం మాట్లాడద్దు. ఈసారి మన గూడూరులో ప్రోగ్రాం మీకే ఇసానా. ఉండి మా బామర్ది గడికి ఫోన్ చేసి చెప్పాలా. ఒరే బామర్ది, నేను రా ఈసారి ఇరగ తీసే టీం ఒకటి దొరికినారా. ఇప్పుడు అలా తడాగా చూపించినారు. ఈసారి గూడూరులో కూడా మన తడాగా చూపించాలా. అవునరా, ఫిగరా మెట్టితో కొడతా గబ్బునా ఎలా. వాళ్ళు వస్తారు లేరా, వాళ్ళదే వీళ్ళదే వెరైటీగా ఉంటుంది. నువ్వు మూసుకోవచ్చి నాకు చెప్తాలే. చూడు బాబాయ్, యాంకర్ అంటే ప్రోగ్రామ్ పార్టీ కానీ యాంకర్ ప్రోగ్రామ్ కాదు. అయినా అందరూ యాంకర్లు ఉదయభాను గారు లాగా అందంగా ఉంటారు అనుకుంటున్నావా? అప్పుడప్పుడు అనసూయలాగా అంతగా అందంగా లేనమ్మారు కూడా యాంకర్లు అవుతుంటారు. అది మేము దృష్టిలో పెట్టుకోవాలి. అది కాదురా, చేసినాడు, జిక్కి చేసినాడు, జానకి చేసినాడు, భానుమతిని ఏలేదేమి. ఆ అమ్మగారి పేరులో సగం బాను ఉన్నది కదా, అందుకని భానుమతి వయసు అడుగుతాను. అది నీకు మతుండదురా. ఏమున్నది ఈరోజు తడక ప్రోగ్రాము చాలా చాలా బాగా చేస్తున్నారే. ఇక్కడికి పసుపు పున్నమ్మ మనవరాలు కూడా వచ్చింది చూడటానికి. ఈ సూర్యనారాయణ మేలుకో మేలుకో, ఈ చిలకమ్మ బొబలాటము తీర్చిపో తీర్చిపో. వా 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 వా. వెల్కమ్ టు తడాకా. మీరిద్దరు ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అసలు మీ కమెంట్స్ ప్లీజ్. తడాకాలో బెస్ట్ టీం ఉందని చెప్పడానికి మీరందరూ సాక్షులు. వండర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఇద్దరు ఎక్స్ట్రా వెపన్స్ తెచ్చారు. తేకపోయినా కూడా మీరందరూ చేసింది సూపర్. शरीफ मैं कैसे करूं आपका तारीफ. టీటీఎస్ గారు, తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని చూసి గర్వపడుతూనే ఉంటాం ఎప్పుడు. మీరు రావడం తడాకాకి ఒక గ్లో వచ్చింది. 100కి 100% ఇచ్చారు ప్రతి ఒక్కరు, బిగినింగ్ టు ఎండ్. ఊళ్ళల్లో తిరునాళ్ళకి, జాతరలకి ప్రోగ్రామ్స్ పెట్టించాలని చెప్పి సిటీకి వస్తుంటారు. ఆ పాయింట్ని ఎంచుకున్నారు. అన్నీ చాలా బాగా కుదిరాయి. చాలా అద్భుతంగా ఉంది. బాడీ లాంగ్వేజ్, చిరంజీవి బాడీ లాంగ్వేజ్, ఆ తర్వాత ఒగ్గు కథ, అది అందరు బాగా చేశారు. వెరీ గుడ్, గుడ్ పెర్ఫార్మెన్స్. శాంతికుమార్ గారు, నేను ఎప్పుడైనా మీ పంచులు వాడుకుంటే మీరు ఫీల్ అవ్వద్దే. పంచలే అన్ని వాడుకుంటా. సిటీ అంతా సీట్ అరిగేలా తిరిగాట. అబ్బా, నాకు అది గుర్తుండిపోయింది. టూ మచ్ అసలు. తోలుడిన తొండలా ఉన్నట్ట. ఎక్కడి నుంచి వస్తాడు మీకు అసలు? తడాకా కోసం తోడాల్సి వస్తుంది. మరి వీళ్ళ కోసం మీరు మార్క్స్ ఎంత తోడుతున్నారు? శివా, నీకు విషయం తెలుసా? నేను చిన్నప్పుడు చాలా తొందరగా మాటలు నేర్చేసుకున్నా అంట. కొన్ని ప్రమాదాలు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఏడ్సావు గానీ ఈ విషయం చెప్పు. ఒకవేళ కుర్చీకే కనుక మాటలు వస్తే ఏమంటుంది? ఒరే నాయన, ఎంతసేపు నన్ను చంపుకు తింటావు, కాస్త లేస్తే రెస్ట్ తీసుకుంటాను, ఊపిరి పీల్చుకుంటాను అంటది కదా. మరి ఫ్యాన్ కి మాటలు వస్తే ఏమంటుంది? నాయన నా కళ్ళు తిరుగుతున్నాయి నాయన, అర్జెంట్ గా స్విచ్ ఆఫ్ చేయరా బాబు అని అంటుంది కదా. టూ ఫన్నీ థాట్స్ కదా. మరి ఇలాంటి కాన్సెప్ట్ తోనే మన భాస్కర్ టీం రాబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ జోకింగ్ జపాన్. గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా. నమస్కారం అండి. నేను మీ ఇంట్లోనే, మీ పెరట్లోనే, మీ చెట్లు ఉంటాను కదా, సెట్నే. బాగున్నారా? నేను ఇచ్చే గాలితో హాయిగా పడుకుంటాను రా. బాగా పడుకోండి. హాయ్, హలో, నమస్తే, వణకం. నేనండి మీ ఫ్యాన్ ని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా బాగుందిరా దిక్కుమాలి.
నువ్వేడు తెలుసు నువ్వు ఆర్టిఫిషియల్, నేను న్యాచురల్. నేను ప్రకృతిలోంచి పుట్టాను, నువ్వు కృత్రిమంగా పుట్టావు. నీకు విషయం తెలిసేటే నువ్వు కరెంట్ లేకపోతే తిరగలేవే, నీకు అంత బొమ్మ లేదు. అంతెందుకు ఈ మధ్య సవితిపోరులోకి వచ్చింది కదా ఏసీ, నీకు అది వచ్చి ఇంక జనాలంతా నేను మొదలుపడిసారా, ఇంక నీకు గొప్ప చెప్పుకోవద్దు. చిప్పులాడి ఏం మాట్లాడుతున్నావు ముద్రస్తా? అమ్మో నేను కట్టకు పెట్టా బొందాకు పెట్టా. హాయ్ అండి, నేను మీ ఏసీని. నేను ఎప్పుడున్నా సరే మీకు జిల్లు అనిపిస్తాను. చిచి 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 చి. ఈ చీఫ్ ఫిగర్లు ఎక్కడున్నారా? మీరు ఉన్నారని తెలిస్తే రాకపోయేదాన్ని. ఐఎమ్ వెరీ కాస్ట్లీ యూనో. ప్లేట్ చేసావు నువ్వు ఇప్పుడు డాన్స్ ఒకసారి చెయ్యి. అబ్బా అబ్బా, ఓ డాన్స్ తెలవని తెలుసుదే, గౌడికి ఇది ముట్టు పెట్టు ఉంది. నేను చాలా కాస్ట్లీ ఫిగర్ యూనో. నువ్వు కాస్ట్లీ కాబట్టి శివరెడ్డి నిన్ను బెడ్రూమ్ ఉంచుకున్నాడా? ఎంత ఉంచుకుంటే ఏం ఫాయిదా, అసలు వాడతాయి కదా. ఎందుకు ఎందుకు వాడటం లేదు చిల్లు? వాడాలంటే శివరెడ్డికి కరెంట్ ఉండాలి కదా. శివరెడ్డి కరెంట్ లేదా? శివరెడ్డి కరెంట్ లేదా? శివరెడ్డి కరెంట్ లేదా? నేను చెప్పింది శివారెడ్డి కరెంట్ లేని కాదు, శివారెడ్డి ఇంట్లో కరెంట్ లేదు, కరెంట్ బిల్ కట్టక ఆ ఫీజు ఊడదిగారు. అవునా? మరి అలాంటప్పుడు ఏలికి వేలు పెట్టి దిన్నెందుకు కొడుకుని బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు మహానుభావుడు. యూనో ఐ లవ్ అనసూయ. అమ్మో అమ్మో ఎండారో తల్లే తెల్లే, ఆడవాళ్ళు ఆడని ప్రేమించుకోవడం మా ప్రపంచకు మారిపోయింది. ఏంటే మీ కుళ్ళు దిక్కుమాల దానా? అక్క 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 అనసూయ గుర్తొచ్చింది. మొన్నటికి మొన్న ఏమైంది తెలుసా? షూటింగ్ లో కరెంట్ పోయిన గమ్మున కూర్చోవచ్చు కదా, ఫ్యాన్ దగ్గర మధ్య ఏడు పెట్టి గిరా 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 తిప్పుతుంది అక్క. ఇదే కరెంట్ పోయినప్పుడు కూడా నేను వదలడం లేదే తల్లే అనసూయ. వాళ్ళకైతే అలా చెప్పమ్మా, నువ్వు షూటింగ్ లో నువ్వు నోట్లో వేలెట్టుకుని ఎలగెలగెలగా అంటావు అనుకున్నాను నేను. ఫ్యాన్లు కూడా వెళ్ళేడతావా? అమ్మా జాగ్రత్త, ఫ్యాన్లో వెళ్ళినప్పుడు కరెంట్ వచ్చింది అనుకో, నీకు నోట్లో ఎటువంటి ఏళ్ళు ఉండదు. మరి ఎందుకే మనసుమే పడుతున్నారు? బ్లడీ డర్టీ ఫెలోస్. మీ బతుకంతా మీరంతే. నేను విమానాల్లో ఉంటాను, మీరు ఉంటారంటే. నీ అవ్వల్ విమానాలు ఉంటావా నువ్వు? నేను 100కి 20 మంది వాడతారే, నన్ను 100కి 90 మంది నన్ను బాగా వాడతారే. విన్నావేంటే? 100కి 90 మంది వాడుతున్నారంటే మన ఇద్దరు పనికి మనలోవా? దీని బతుకేంటో దీని పుట్టుకేంటో అందరికి చెప్పక్క. చెప్తాను చెప్తాను చెప్తాను. నీకు విషయం తెలుసా? నిన్ను కొత్తలో కొంతరా, కొత్తలో కొన్నప్పుడు ఈ టొక్కులాడి వెళ్తారు తిరుగుతుందా అని మెల్లి తిరుగుతుంది. తర్వాత 3 నెలలు అయిపోద్దా, ఆ తర్వాత దీని సౌండ్ ఎలాగొంటుంది తెలుసా? తర్వాత 6 నెలలు అయిపోద్దా, దాని తర్వాత దీని సౌండ్ ఎలాగొంటుంది తెలుసా? దీనికి ఎప్పుడే నట్టు ఊడిపోద్దో, ఎప్పుడే బూళ్ళు ఊడిపోద్దో దీనికే తెలీదు. నన్ను అయింది ఇదే పొట్టిదా. అమ్మో మీ ఇద్దరికి ఫ్యాన్ ఉందేటే, ఫ్యాన్ లేని మీకే ఎంత పొగరు ఉంటే, ఫ్యాన్ ఉన్న నాకెంత పొగరు ఉంటుంది, ఎంత పొగరు ఉంటుంది. నీకు విషయం తెలుసా? ఏంటే? దీనికి ఏసీ ఎందుకు ఇచ్చాను చెప్పుకో చూద్దాం. అవునక్క, ఏసీ క్యారెక్టర్ దీనికి ఎందుకు ఇచ్చావే? ఇప్పుడు ఏసీ ఎవరింట్లో ఎక్కువ ఉంటుందా? బాగా బలింటుంటది. మరి బడి బుక్కులో బాగా బలిసిపోయి ఎవరున్నారా? కిట్లో ఏంటి అడిగి చెప్తే గోప మీద కొడతా. నీ గొప్ప ఏంటో చెప్పే. ఇప్పుడు నీ గొప్ప ఏంటో? మనుషులు నీకు ఏమి విలువిస్తున్నారు చెప్పే. నాకు మనిషి నిలువెత్తండ్రా, మీకు రోజులు చెయ్యా, మీకు కర్మ కాల్పోను. నాకు మనిషి నిలువేలేదు అంటే మనుషులకు పూజలు చేస్తాను, బొట్లు ఆడతాను. నా గురువు నీకు తెలిసే. ఆ పూజలు చేసిన మనుషులే బాగా కోసి కుర్చీలు టేబుల్లు చేసేసుకుంటున్నారు దిక్కుమాల దానా. అందుకో అందుకో ఇంకోటి అందుకో.
కర్రోడు నా దగ్గరికి వచ్చేటట్టు నువ్వు ఓరే అటెల్లో ఓ దొంగలు కూడా మాకు నా మీద ఎట్లా ఒరే పంపు తీసి నువ్వులే చెప్తాడు ఇక్కడ ఒరే నీ తండ్రి వాడుతుంటే పొగడిపో కదా అటెల్ మా బామ్మ ఎప్పుడు అంటుంటది చెట్ల మీద దయ్యాలు ఉంటాయని. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసా. ఇక ఈ దయ్యం నన్ను పట్టుకుందే అనుకో నా ప్రాణాలు పోతాయి. ఏం చక్క ఎవరు చూడలేదు కదా. చి నీతో బతికేనే నీకు ఇప్పుడు అనిపించట్లేదే అగ్ని పులని తీసుకొచ్చి నీ ముఖం మీద చేస్తారే అదే నీ బతుకు అదే నీ బతుకు వీళ్ళకి మీకు ఏం తెలిసి నా విలువ ఇదిగో మీ ఇద్దరు కామెంట్ చేసినా కూడా నేను బాధపడలేదే నా బాధ అంతా దేనికి తెలుసా నేను ఎవరైతే మనుషులు బతికేస్తానో ఆ మనుషులను నన్ను పాడు చేసేస్తాను రే నేను ఏమని బతుకోలేదు నేను చచ్చిపోతాను నువ్వు చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి అక్క చెట్లు చచ్చిపోతే వర్షాలు వస్తాయా వర్షాలు రాకపోతే కరెంట్ వస్తుందా కరెంట్ లేకపోతే మేము ఊగుతావా మిమ్మల్ని ఎవరు ఓపెనర్ కదా అందుకే అక్క నువ్వు చచ్చిపోతే మేము చచ్చిపోతాం అక్క మమ్మల్ని క్షమించి అక్క ఊరుకోండి దొమ్ములుగుండి మొహం పెట్టుకుని బాగా చెప్పావు నా విలువ మీరు బాగా తెలుసుకుంటారు ఈ ప్రజలందరూ తెలుసుకుని నన్ను బాగా వాడితే నాకు అదే చాలు మరి జడ్జెస్ పర్యావరణ పరిరక్షణ అనే టైటిల్ని తీసుకుని కొంచెం మోటుగానే చెప్పారు, కొంచెం అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళిన లాంగ్వేజ్ అంతే. భానుగారు ఫస్ట్ టైం భాస్కర్ గారిని లేడీ గెటప్ లో చూస్తున్నా. అమ్మతోడు నాకు మీరు ఆ ఏసీ తీసేస్తే మిమ్మల్ని చూడాలని ఉంది పరిపూర్ణంగా. బాగుండిందండి. అంటే మొత్తం ఇంకా క్లైమాక్స్కి వచ్చేసాము, ఇంకా 100కి 100 ఇచ్చేయాలి అని మొత్తం ఒక పూనకం వచ్చినట్టుగా చేశారు. దడదడలు ఆడించేశారు. ఇట్ వాస్ గుడ్. పాయింట్స్ శివ, కాంపిటీషన్ ఏమో టఫ్ అయిపోతుంది. ఈక్వేషన్లు మార్కులు అటు ఇటు తెగ అయిపోతున్నాయి. ఎవరు 5 లక్షలు గెలుచుకుంటారో ఏమిటో. అమ్మా అనసూయ 5 లక్షల సంగతి పక్కన పెట్టు. ఈ రోజు ఎపిసోడ్ కి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే దుర్గా అనే వారు అందించే 5000 క్యాష్ ప్రైజ్ ఎవరు అందుకుంటారా నా టెన్షన్. అవును కరెక్టే. అయినా అను ఈ క్యాష్ అంతా ఏం చేస్తారంటావు? నా దగ్గరే ఇంత క్యాష్ ఉంటే నేనైతే బోల్డ్ షాపింగ్ అండ్ హోటల్స్. వావ్, హోటల్స్ అంటే గుర్తొచ్చింది. నీకు బాబాయ్ హోటల్ తెలుసా? ఎందుకు తెలీదు? అక్కడ ఇడ్లీ నెయ్యి కారం పొడి. మరి మావయ్య హోటల్ తెలుసా? ఎవరి మావయ్య? ఎవరికి మావయ్య? జితేంద్ర మావయ్య. మావయ్య హోటల్ అంటూ వస్తున్నాడు. అయితే లెట్స్ వెల్కమ్ కామెడీ కిలారి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. హలో 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 హలో, ఇదేనండి మా మావయ్య హోటల్. అందుకేనేమో మామగారింటికి అల్లుళ్ళు పండక్కి వచ్చినట్టు అప్పుడప్పుడు కస్టమర్లు ఇలా హోటల్కి వస్తూ ఉంటారు. అదిగో ఎవడో వంకర మొహం వేసుకుని ఇటేపే వస్తున్నాడు, చూద్దాం. ఏంటయ్యా నేను వస్తూ ఉన్నప్పుడు నా వైపు చూస్తూ ఏదో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఇలాంటి వండర్ఫుల్ ఫేస్ చూసి చాలా కాలం అయింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం కావాలి మీకు? మీ హోటల్లో ఏమేమి ఉన్నాయో ముందు అది చెప్పు. బల్లలు, కుర్చీలు, ప్లేట్లు, చెంచాలు, గరిటెలు, గంగాలాలు, కళ్ళు తోముకొని పని మనిషి, ఇంకా స్నానమే చెయ్యని వంట వాళ్ళు. ఏంటయ్యా బల్లలు కుర్చీలని సోది చెప్తా ఉన్నావు? తినటానికి ఏమున్నాయో అది చెప్పు. తినటానిక? అలాగే బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు, ఇంకా చాలానే ఉన్నాయి. లిస్టు కావాలా? ఇంకా ఏమైనా కావాలా? ఏంటయ్యా కిరాణా షాప్ లో కానీ పనిచేసి వచ్చావా? ఏదైనా వేడిగా దోశ ఉంటే పక్కురా. సరే తెప్పిస్తాను. ఇంతకీ మీ పేరు? నా పేరు డీకే బోస్. రే ఈ బోస్ డీకే గారికి ఒక దోశ పట్టారా? ఏంటయ్యా నువ్వు దోశ తెస్తుంటే వెనకాల కుక్క మురుగుతా ఉంది. అదే మా డౌట్. మా కుక్క ప్లేట్లు ఎవరు తిన్నా అది అలానే అట్టచ్చు మరే. ఇది కుక్క తిన్న ప్లేట. ఛీ, మీ హోటల్లో ఇంత చెండాలంగా ఉంది దోశ. ఇక మీ హోటల్లో ఉండడం నా వల్ల కాదు.
నీకో దండం, నీ హోటల్కో దండం, నీ కుక్క కూడా ఒక దండం. ఛీ! ఈ కస్టమర్లు ఏంటయ్యా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నా నాకేం అర్థం కావట్లేదు. తర్వాత ఎవరు వస్తారో ఏంటో మహానుభావుడు. బొమ్మ జేల బొమ్మ జేబులో బొమ్మ జేల బొమ్మ జేబులో ఆ జేబులో బొమ్మ. అల్లో 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 అవుడీడు 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 ఎవడలేడు మనం హోటల్కి వస్తే ఎవడు అంటాడు బ్యూటిఫుల్ రాస్కల్ ఫోల్. అయ్యా నేను నా భాషలో స్వాగతం సుస్వాగతాన్ని పలుకుతున్నా. రండి కూర్చోండి, మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి. మీ హోటల్లో మంచి సీట్లు ఉన్నాయా? అయ్యా మీరు అదిగో అక్కడ ఒక సీట్ ఉంది, మీరు కూర్చోవచ్చు దానిలో. కావాలంటే మీ సీటు సైజు తీసుకురమ్మంటే ఏదైనా సీటు లోపల నుంచి పట్టుకొస్తాం వెరైటీగా. కొట్టారంటే గులాబ్ జాములు చిత్తిపోతాయి అనుకో. ఏమయ్యా నేను అడిగేది తినే స్వీట్లు తినేవి. మీకు తినే స్వీట్లు కావాలా? అయితే మా హోటల్లో జిలేబీ ఉంది, తింటారా? ఓ జలబేబీ నో, ఆ జిలాబేబీ తిని బోర్ వెళ్ళిపోయాను. ఇంకేమైనా కొట్టరా? అంటే అలాగా మాకు పోనీ పూత రేకులు తెప్పిమంటారా? ఆ రేకులు డబ్బులు మనకెందుకు, నువ్వే నక్కు. అయ్యా అవి నాకేది కాదు, చీకేది కాదు, కొరుక్కు తినేవి. పోనీ ఏం తీసుకురమ్మంటారో చెప్పండి. పోనీ మీ హోటల్లో వేడిగా బోండా బోండాలు ఉన్నాయా? తెమ్మను ఆవురవురమని తినేద్దాం. మీరు కూర్చోండి ఒక్క నిమిషం, ఇప్పుడే మీకోసం బోండాలు తెప్పిస్తాను. ఓకే అయ్యా. రే ఈ బోండానికి ఓ ప్లేట్ బోండా. ఏంటో మాట్లాడుతున్నావు? బ్యూటిఫుల్ రాస్కల్ ఫూల్. బోండాలు సార్, బోండాలు వచ్చాయి సార్ అని చెప్పము. చూడడానికి బాగా ఫ్రెష్ బ్రహ్మణం ఎవడేది ఎలా ఉందండి? మా హోటల్లో బోండాలు అలాగే ఉంటాయండి. ఏంటలా కొడుతున్నారు? ఏమిటివి తినే బొండాలా కొట్టుకునే బొండాలా? ఏమిటి బొండాలు? ఎవడి బొండాలు తెలుసుడు? కమాన్ పిలువు. రే రారా. ఏంటి ఈడేనా బోండాలు తయారు చేసింది? ఎరా ఈ ఒకసారి బోండాలు అన్యాయంగా మా సర్వీస్ బాయ్ పొట్టను పెట్టుకున్నారా? అయ్యో ఈ విషయం కనుక మా ఓనర్ కి తెలిస్తే వాడు అసలే చండ శాసనం ఉండవాడు, అగ్గిలంపై గుగ్గిలం అయిపోతాడు. ఏంటి ఇక్కడ నాకు తెలియకుండా ఏం జరుగుతుంది? అయ్యా అన్యాయంగా మన బాయ్ ని ఈ పెద్ద మనిషి చంపేశాడయ్యా. ఈ సంగతి చూస్తాను, నువ్వు ఊరుకో. నాకు తెలిసిన సయ్యకుడు ఉన్నాడు, వాడిని పిలిపిస్తాను, నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. చూడు నీ మాట చెప్పేంటి? వాట్ ఇస్ నాన్సెన్స్? ప్లీజ్ నో పోలీస్. ఆయన అలాగే అంటూ ఉంటాను, ఫోన్ చెయ్యండి మీరు. సాయ్ మా హోటల్లో హత్య జరిగింది, వీని సంగతి ఏంటో చూస్తూ ఒక్కసారి ఇక్కడికి రా. ఏమిటో మీరు మాట్లాడేది? ఏది అది ఎస్ఐ కొడతాడు. ఎక్కడ జరిగింది మర్డర్? జస్ట్ ఇక్కడే జరిగిందయ్యా. నువ్వు ఏమిటి ఇక్కడ మంట జరిగిందా? అవును, ఈ పెద్ద మనిషే మా బాయ్ ని పొట్టను పెట్టుకున్నాడు. ఏమిటి అమూల్ బేడికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు? ఇతను వంట చేశాడా? నేను నమ్మను. ఇంత అమ్మాయికి మొహం మర్డర్ చేసిందంటే నమ్మడానికి నేనేమన్నా ఎర్రి పప్పులా కనబడుతున్నానా? ఎస్ఐ గారు మీరు బాగా మాట్లాడారు, మీరు నా పక్కన ఉండండి, నాకు తడియం కొడతాయి. మర్డర్ చేశాడయ్యా అంటే డర్ అని మాకు డర్రు పుట్టిస్తున్నారండి మీరు. మర్డర్ చేసింది ఆయనే, తీసుకెళ్ళండి. ఇదిగో ఎస్ఐ గారు మీకు క్లారిటీ చూడండి. ఇదిగో మీ హోటల్కి వచ్చి ఈ బోండా ఆర్డర్ చేశాను, ఈ బోండా తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఎంత కొట్టినా పగలేదు, అందుకే ఇలా క్యాచ్ చేశాడు. అయ్యా ఇంకో హత్య కూడా చేసేశాడు. మళ్ళీ హత్య? అయ్యా 2 హత్యలు
ఒక హత్య చేస్తేనే యావజ్జీవ శిక్ష, 2 హత్యలు చేస్తే ఇంకా ఉరి శిక్ష ఖాయం. అయ్యా తీసుకెళ్ళిపోండి. మర్డర్ చేయాలంటే కత్తి తీసుకొని కస్సా 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 పొడవాలి, లేదంటే తుపాకి తీసుకొని టప్పి 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 అని కావాలి. నువ్వు ఏమీ లేకుండానే బోండాతో మర్డర్ చేసావా? నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి కాకులకి దగ్గర చేస్తారా? మనం పెళ్ళాలు పిల్లలు కల్లోళ్ళు మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తావు. ఎలాగైనా ఈ కేసు మాఫీ 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 చేయించండి. నిన్ను కేసు నుంచి మాఫీ చేయాలంటే లక్షణంగా 1,00,000 రూపాయలు చేతులు పెట్టావంటే నీ మీదకి ఏ కేసు లేకుండా చేస్తాను. 1,00,000 అందులో హాఫ్ 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 ఇస్తాను. 50,000 ఓకే? అయ్యో వాడి మాటలు ఏమీ నమ్మమాకండి మీరు. సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకోని ఎంత నొక్కితే అంత నొక్కేయి నొక్కేయి. ఓకే ఓకే ఎస్ఐ గారు, మళ్ళీ కడతాను. వాంబో హోటల్ మర్డర్. ఓ ఓ లేగండ్రా ఇంకా. బాగా యాక్ట్ చేసావు. నీకు 20% ఇస్తున్నాను ఈ 50లో. నీకు 10% మాత్రమే. నీకు ఒక్క డైలాగే ఉంది. రే నువ్వు శవంగాడివి, నీకు అంతకన్నా ఎక్కువ ఎక్స్ట్రా లేదు. నువ్వు ఊరుకో. నీకో 20, నీకో 10. ఇది నాకు. ఈడేంటి అనలేదా? మీరు బాగా చనిపోయినట్టు నన్ను నమ్మించారా? నేను కూడా వెళ్ళిపోయినట్టు నమ్మించి ఇక్కడే ఉన్నా. 10 మై 20 మై 30 టోటల్ 50 విత్ మీ. నెవర్ ఎవడు మోసం చేయడు. మళ్ళీ అసలైన పోలీసులకి ఇన్ఫార్మ్ చేసే లోపల మనం స్కిట్ అయిపోయిందని జడ్జిలకి కన్ఫర్మ్ చేద్దాం. వెళ్దాం. नौटंकी 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 चो जान जिगर आओ मेरे जान. వెల్కమ్ రేలంగి గారు, ఎలా ఉన్నారు? ఇన్ని రోజులుగా రావడం. ఫైన్ ఫైన్. ఎప్పుడు అవుతుంది అనుకున్నా, లేట్ అయింది. జడ్జెస్ ఏమంటారు విందాం. బాగుంది, నచ్చింది. సాక్షాత్తు రేలంగి నడక అన్నీ కూడా బ్రహ్మాండంగా కుదిరాయి. చాలా బాగా చేసావు. మనకి అప్పట్లో రేలంగి వెంకటరామయ్య గారు వస్తున్నారు అంటే ఆయన వచ్చేదాకా ఆగి, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కాంబినేషన్స్ ఉంటే కనుక అలా ఆపేవాళ్ళు వాళ్ళని, హీరోస్ని. అంత క్రేజ్ సంపాదించాడు ఆయన కమెడియన్గా. అలాంటి కమెడియన్ని మీరు మళ్ళీ జ్ఞాపకం తెచ్చారు మన తడాకా కార్యక్రమం ద్వారా. చాలా బాగుంది. బోండాతో కొడితే పడిపోతారు అన్నది ఈరోజు రుజువైంది. బాగుంది, వెరీ గుడ్. అర్జెంటుగా పని చేయాలి. శివ గారికి ముద్దు పెట్టాలి. ఇంత బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేసిన ఆయనకి ఒక ముద్దే కదా 1000 ముద్దులు పెట్టినా ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోబోయా. శివ గారు హ్యాట్స్ ఆఫ్. నాకు ఆయన కళ్ళ ముందు మీరు కాదు, నాకు రేలంగి గారే కనిపించారు. సీరియస్లీ ఆయనే కనిపించారు. అంత అద్భుతంగా చేశారు. బ్యూటిఫుల్. కామెడీ కిలాడీస్ కమెంట్స్ అయితే అదిరిపోయాయి. మరి పాయింట్స్ కూడా అలాగే అదురుతాయో లేవో. ఉదయభను ముందు నువ్వు చూపించు పాయింట్లు. నేనేమో తక్కువ తిన్నదా? అను రాముడికి గుడి ఉంది కదా? ఉంది. కృష్ణుడికి గుడి ఉంది కదా? అవును ఉంది. శివుడికి కూడా గుడి ఉంది కదా? బాబు శివ, ఏంటి నీ బాధ? బాధ కాదు, ఆనందం. ఇన్నాళ్ళకి మా మిమిక్రీ గురువులకు ఒక గుడి కట్టాడు ఓ భక్తుడు. ఎవరో ఆ భక్తుడు? ఇంకెవరు, మన శివప్రసాద్. అయితే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ సాంబా. బాబోయ్ ఏటలా చూస్తున్నారు? ఇదిగో ఇదేటనా? ఇదేనండి మిమిక్రీ ఆలయము. అంటే మిమిక్రీ కళాకారుల గుడి వంటిది. ఈ గుడికే పూజారి ఎవరు అనుకుంటున్నారా? అదేనండి మన స్మైలింగ్ సాంబా టీమ్ లీడర్ శివప్రసాద్. ఒక్క వాయిస్ రాదు, కాకపోతే హరికృష్ణ గారికి నెరల వేణుమాధవ్ గారికి గ్యాస్ కొట్టేసి ఈ కోవలకి పూజారి అయిపోయాడు. ఆ బాబోయ్ ఈ విషయం మీకు చెప్పాను అనుకో, నాకు చెప్పాను అనుకోండి, అతను కరకాయ విద్య తెలుసు. దాంతో నాకు కుక్కగానో పందిగానో మార్చేస్తాడు. ఆ బాబోయ్ వచ్చేస్తున్నట్టున్నాడు.
మహాక్షుద్ధ శక్తులం పత్తర్ పకడి కోడి పకోడి ముగంబే కుష్ హోగయా. బాబాయ్ గురుగారు ఇక నా నామాలు ప్రణామాలు. శిష్య సాధన ఎలా జరుగుతున్నది? చాలా అద్భుతంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీకోసం టూరిస్ట్ నుంచి ఒక ఆవిడ వచ్చింది. పంపించమంటారు రూమ్ కి. ఏం మాట్లాడుతున్నావు? అయ్య బాబాయ్ అత్త ఈ కోవిల దగ్గర పంపించమంటారటే. వేగరమే పంపించండి. అగో ఎవరు అక్కడ తీసుకురండి. ఎందుకే తొందర తొందర. నమస్కారం స్వామీజీ, నమస్కారం స్వామీజీ. మీ ఆశ్రమం రోజు నేను చూస్తూ ఉన్నాను, అది చాలా పెద్దది. ఇది ఆశ్రమం కాదు, ధ్వంజన కరణాలయం. మిమిక్రీ కళాకారులందరకు దేవాలయం వంటిది. స్వామీజీ, ఐ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఈ ఆశ్రమంలో ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. మీకు తెలిస్తే కొంచెం చెప్పండి. దూరంగా ఉండు బాలిక. మా మిమిక్రీ దేవాలయం కోసం మీకు వివరిస్తాం. శిష్య మా గుడి తలుపులు తీయండి. మా గురువులు దేశ విదేశాలు తిరుగుతూ మిమిక్రీ కళయందు ఆసక్తి ఉన్న విద్యార్థులను మా దేవాలయాలకు పంపిస్తారు. మేము ఇక్కడ మిమిక్రీ ఉచ్చారణ కరక్కాయ ప్రవేశ విద్యను నేర్పిస్తాము. హో స్వామీజీ, నాకు మీ ప్రతిభా పాఠాలు చూపిస్తారా? దూరంగా ఉండు బాలిక. నా ప్రియ శిష్యులు మిమిక్రీ మూర్తి మిమిక్రీ విజయ్ని ప్రవేశపెట్టండి. ఎవరు అక్కడ? రావాలి రావాలి. స్వామీజీ నమస్కారం స్వామీజీ, నమస్కారం. మరొక శిష్యుడు ఎక్కడ ఉన్నాడు? తొందరగా ప్రవేశపెట్టండి. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. మీ నామానికి నా నామం. అదే నమస్కారం. వీళ్ళు నా శిష్యులు. మీరేదో కరక్కాయ విద్య అన్నారు కదా, ఆ విద్య చూపించండి స్వామి. ఆ విద్య చాలా కఠినతరమైనది. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్తాను. ఈ కరక్కాయ విద్యలో మేము ఒక జీవి దేహాన్ని మా శిష్యుల దేహంలో ప్రవేశపెడతాము. వాళ్ళు ఆ జీవిలాగా నడుచుకుంటారు, ప్రవర్తిస్తారు. మళ్ళా నేను ఒక మంత్రం చదివి వాళ్ళని బయటకు తీసుకొస్తాను. ఆ జీవి ఆ దేహంలో 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంటే ఆ శిష్యుడు శాశ్వతంగా ఆ జీవిలాగే బతకాల్సి ఉంటుంది. ఆ మంత్రాన్ని గురువులు పూజారులు మాత్రమే ఉచ్చరించాలి. ఎవరు ఉచ్చరించినా పని చేయదు. మరి చూపించమంటారా? చాలా బాగుంది స్వామీజీ, చూపించండి. మీరు దూరంగా ఉండండి బాలక. బాలిక, మీకు ఇష్టమైన జంతువు పేరు చెప్పండి. నాకు ఇష్టమైన జంతువు అంటే స్వామీజీ డాగ్ చాలా ఇష్టం స్వామీజీ. అంటే శునకము. మేము ప్రవేశపెడుతున్నాము. ఓం మిమిక్రీ మిషన్ హరికిషన్ అవాహయామి. ఓం హృదయ భాను ఉదయ భాను అవాహయామి. పత్తర్ పకడి కోడి పకోడి శునకం అవాహయామి. మూర్తి, నీకు శివారెడ్డిని చూస్తే ఏమనిపిస్తుంది? రా. విజయ్, నీకేమనిపిస్తుంది? నీకు అనుసూయను చూస్తే ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? స్వామీజీ
ఈ ప్రవేశ విద్యలో సాధన జరుగుతున్నప్పుడు ఎవరైనా వ్యక్తి ఆ జీవుల మధ్యకు వస్తే ఆ జీవీకరిస్తే ఆ జీవి లక్షణాలు ఉనికి పుచ్చుకుంటారు. సాధన జరుగుతున్నప్పుడు మధ్యలో రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? పో, మార్కులు ఇచ్చే వరకు నువ్వు ఇలా కుక్కలా బతుకు పో. ఓ మిమిక్రీ మిషన్ నరికేషన్ ఆవాహయామి, హృదయబాను ఉదయబాను ఆవాహయామి, పత్తర్ పకడి కోడి పొకోడి సునుకం స్వస్తి. ఇంకేదైనా జంతువులాగా మార్చరా, పక్షిలాగా కానీ ఏదైనా డిఫరెంట్ గా. మీకు ఇష్టమైన జంతువు పేరు చెప్పండి. నాకు ఇష్టమైందంటే కొక్కరుకో కోడి ఇష్టం. కోడి కోడి అవాహయామి. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని. స్వామీజీ ఎగ్గు స్వామీజీ. ఈ ప్రవేశ విద్యలో ఇదొక అద్భుతం చేయవచ్చు. ఇలాగా కోడి గుడ్లు పెట్టించవచ్చు. ఈ విధంగా ఈ విద్య తెలుసుకొని అనసూయ ఎర్రగొడ్డ రైతు బజార్లో కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటుంది. ఓ స్వామీజీ, అయితే ఇలా మనం చాలా కోళ్ళ ఫారమ్స్ మెయింటైన్ చేయొచ్చు కదా? కాదు, ఎందువల్లనంటే ఆ జీవి దేహంలో అరగంట కన్నా ఎక్కువ ఉంటే శాశ్వతంగా ఆ జీవిలా ఉంటారు కాబట్టి అది కుదరదు. ఓన్లీ కోడిగుడ్ల వ్యాపారం మాత్రమే చేసుకోవాలి. ఓం మిమిక్రీ మిషన్ నరికించినావా పత్తర్ పకడి కోడి పొకోడి కోడి స్వస్తి. ఇదేంటి బాబా ఇక్కడ ఏదో నన్ను పెడుతున్నాడు బాబా? చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది స్వామీజీ. స్వామీజీ ఇంకేదైనా ఒక్క యానిమల్ లాగా ప్లీజ్ స్వామీజీ. నీకు ఇష్టమైన ఇంకో జీవి పేరు చెప్పు. మంకీ అంటే చాలా ఇష్టం. ప్లీజ్ 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 ప్లీజ్. వనరం అవాహయామి. అక్కడ అట్టుపండు ఉంది, అక్కడికి మాత్రం వెళ్ళమాకు. ఓకేనా? ఎవరిచ్చినా తీసుకోకు. మీకు సాధనలో ఉన్నప్పుడు ఘన దవ పదార్థాలు సేవించకూడదు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇవ్వండి. ఓ మై గాడ్ స్వామీజీ, స్వామీజీ ఈ స్వామీజీ కూడా అలా అయిపోయాడు. ఇప్పుడు ఎలా స్వామీజీ? మంత్రం చదవండి తొందరగా. ఆ మంత్రం చదవాలంటే గుళ్ళ పూజారే రావాలి, లేకపోతే గురువులు వాళ్ళు రావాలి. అయ్య బాబోయ్, గురువు గారు మీరైనా మంత్రం చదివి వీళ్ళు చెయ్యండి, లేకపోతే మరి అరగంట పోతే ఎవరి బట్టి వాళ్ళు ఉండిపోతారు. అయ్య బాబోయ్. ఓం మిమిక్రీ మిషన్ హరికిషన్ ఆవాహయామి, హృదయభాను ఉదయభాను ఆవాహయామి, పత్తర్ పకోడి కోడి పకోడి వానరం స్వస్తి వానరం స్వస్తి వానరం. చూశారు కదా, ఇటువంటి విద్యలు మేము ప్రదర్శిస్తాం. మీకు ఇంకేనా జీవి కావాలా చెప్పండి. ఓ స్వామీజీ, మీ కరక్కాయకి నా నమస్కారం కూడా. వద్దు స్వామీజీ, నేను పోతా. బాలిక నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని. చిక్కవే చేతుల్లో చెమ్మ చెక్కడే. జడ్జెస్, మరి శివప్రసాద్ స్మైలింగ్ సాంబాస్ టీమ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఒక యానిమల్లోకి వెళ్ళి ఆ బాడీని దాని యాటిట్యూడ్ని తీసుకుని మొత్తం స్టేజ్ అంతా రచ్చ రచ్చ చేస్తూ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి పర్ఫామ్ చేశారండి. ఐ అప్రిషియేట్ దాట్. అంటే ఓ పగలబడి నవ్వకపోయినా కానీ బ్యూటిఫుల్గా ఉండింది. మీ ఎఫర్ట్కి, మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. హిలేరియస్గా ఉంది, చాలా బాగుంది. క్రియేటివ్, యాక్షన్ ఓరియంటెడ్ అండ్ ఇమిటేషన్ సూపర్.
ప్రేమయాత్రలో బృందావనము నందనవనము ఏలనో. ఏంటి శివ, ఇదేమన్నా బృందావనాలు నందనవనాల కాలమా? అంతా పబ్బులు క్లబ్బులు పార్కుల కాలం కదా కదా కదా. అదే థీమ్ తో లోహిత్ టీం వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ లాఫీ లాంచర్స్. మీరు ఆర్టీఐ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక బ్రోకర్ ఉంటాడు, మీరు ఇంకొక దగ్గర పాన్ బ్రోకర్ చూసుంటారు. కానీ పర్టికులర్ గా ఈ పార్కుకి ఇక్కడ ఒక బ్రోకర్ ఉన్నాడు, అది నేనే. చాలా మంది మీరు ఇంటికి వెళ్తే అరే టిఫిన్ చేయరా అంటుంది వెళ్ళమ్మ, బయట చేస్తా అంటాడు. లంచ్ చేయరా అంటే బయట చేస్తా అంటాడు. డిన్నర్ చేయరా అంటే కూడా బయట చేస్తా అంటాడు. అది ఈ రోజు చాలా మంది పార్కులకి ఆడుకోవడానికి వస్తారు, కానీ నా ఈ పార్కుకి ఆకలితో ఉన్న వాళ్ళు వస్తారు. నా పార్కు పేరు మీకు తెలుసో తెలీదో బాగా చూడండి, బంచిక్ బం పార్క్. దీనికి ఎంట్రీ లిమిటెడ్ వద్దులేండి, అది మీరే చదువుకోండి. మనకి దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెట్టినాం. ఎవరన్నా ఈ పార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చోవాలంటే ఫ్రీ. దీనికి 500, దీనికి 1000. మా పార్కులో ఇదే కొంచెం మంచిది, ఎవరికి ఏమీ కనపడదు. దీనికి 2000, దీనికి మరీ త్వర పేర్. దీనికి చూడండి మొగిలి పద, స్మెల్ కూడా బాగా ఉంటుంది, మంచి మూడు కూడా వస్తుంది, 1500. ఇట్లా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ డిసైడ్ చేసినాం. ఇప్పుడు చూద్దాం మన పార్కుకి ఎవరు వస్తారో. సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వా సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వా నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో పుల పాటలు పాడవా తెలుగుల తొలి పిలుపులలో చెలిమికి నామది. బాబు బాబు, మీరు కొంచెం చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అవును, ఇదేంటి కొంచెం పిటపిటలాడుతుంది? ఓ ఇంగ్లీష్ పాపా, ఈ పార్కుకు మీరు ఎందుకు వచ్చారో ముందు ఆ సంగతి చెప్పండి. మాట్లాడుకోవడానికి వచ్చారా లేదా నా దగ్గర ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా ఎంజాయ్ చేయడానికి వచ్చారా? ముందు అది చెప్పు. ముందు మీ దగ్గర ఏమున్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా దగ్గర ఉన్నాయొద్దు, నా పార్కులో ఉన్నాయి చెప్తా. ఇటు చూడు, ఇది మొదలి పద, దానికి 1500. ఇది మర్రి తోర, కొంచెం బాగా ఉంటుంది, ఫెసిలిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, 2000. ఇది చూడు చేతగోపాల్, దీనికి 1000 రూపాయలు, దానికి ఏముండవు, అక్కడ ఫ్రీ. మీకు ఏది కావాలి తొందరగా చెప్పు. అయితే ఒక పని చేయండి, చెప్పు. మీరు ఒక మొగలి పొద ఇవ్వండి. మొగలి పొద వద్దు రాజా, మరి త్వర తీసుకో, బాగా సీక్రెట్ గా ఉంటది, అర్థం చేసుకో. దానికి ఉన్న నాలెడ్జ్ కూడా నీకు లేదు, అది చెప్పిందే కరెక్ట్. ఇది తీసుకో. ఓకే అలాగే కానివ్వండి. 2000. ఇదిగో వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఇదేంటి సౌండ్లు ఎందుకు? మామూలుగానే వెళ్ళిపోవచ్చు కదా. సరే పోనీలేండి, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ హృదయం కరిగించి వెళ్ళకే ఈ పార్కుకి ఎవరు వచ్చినా సరే ముందు హృదయం కరిగించకే అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కరిగించుకొని పోతారు. సరే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మరీ త్వర కావాలా, మొగలి పొద కావాలా, చింతకుప్పలు కావాలా, ఖాళీ కావాలా? రాజా మేము అలాంటి వాళ్ళం కాదు రాజా. ఈ పార్కు ఎవరు వచ్చినా అలానే అంటారు ముందు. అదిగో చూడు, ఇంత ముందు దాంట్లో వాడు వెళ్ళాడు. వాళ్ళు వేరే మేము వేరే రాజా. వాడు వేరే, నువ్వు. మరి నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. రాజా అప్పటి నుంచి సందు దొరికితే డైలాగ్ వేద్దామని చూస్తున్నా, సందు లేదు. ఇప్పుడు మాకు డైలాగులు చెప్పుకోవడానికి సందు కావాలి. మాట్లాడుకో, ఎంత మాట్లాడుకుంటావు. రాణి రాజా, రాణి రాజా, రాణి. దీనికి సందు అవసరమా? రాణి తింటున్నావు? లేచి తింటున్నాను. లేచి తినడం ఎందుకు, కూర్చొని తినొచ్చుగా. రాణి నా మెంటల్ రాణి, నేనే ఏదైనా చెప్పాలా, నువ్వు చెప్పొచ్చుగా. చెప్పు. చెప్పంటే గుర్తుకొచ్చింది, బట్టల చెప్పులు కొనిస్తానన్నావు. కొనిస్తాలే బంగారం. బంగారం కొనిస్తానన్నావు. దీనమ్మ జీవితం. చెప్పు అంటే చెప్పులు కొనియమంటుంది, బంగారం అంటే బంగారం కొనియమంటుంది, ఇంకా ఏదైనా అంటే అదైనా కొనియమంటుంది. నేను ఫున్కోల్ బాబు, మంచి ఫున్కోల్, తీయగా ఉంటాయి ఫున్కోల్. కారం కావాలంటే కూడా ఇదే ఫున్కోల్. మగవాళ్ళు కొంటే ఆడవాళ్ళు తినే ఫున్కోల్. రాజా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా ఎవడు రాలేదని. కరెక్ట్ టైంకి వస్తావు. ఆ పునుక్కులు కొనొచ్చు కదా, వెళ్ళిపోతాడు. నువ్వు కొనమంటే కొననా? కొంటా, ఇచ్చేళ్ళండి.
డబ్బులు తీసుకో, నువ్వు తొందరగా దుబ్బేయ్. మాట్లాడుకోవాలా? మాట్లాడుకోండి. రాణి రాజా ఐ లవ్ యూ రాణి. ఎప్పుడు ఇంకో టాపిక్ లేదు అత్తమాటికి ఐ లవ్ యూనా. చపాతీ గోధుమ పిండితోనే ఎందుకు చేయాలి, శనగపిండితో ఎందుకు చేయకూడదు? రాజా ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది రాజా? మీరు మాట్లాడుకోవడానికి టాపిక్ అయిపోయింది కదా, ఈ టాపిక్ మాట్లాడుకోండి. రాణి నేనే ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పాలా, నువ్వు చెప్పవా? ఐ లవ్ యూ చెప్పాలంతే కదా. ఐ లవ్ యూ పో. అయ్యి బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అచ్చి దా కూర్చో. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? సరే కానీ ఐ లవ్ యూ అంటున్నావు, మరి రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం ఊసి చేస్తావు కదా. కట్నం ఊసే కాదు, పెళ్లి ఊసి కూడా ఎత్తా. అయ్యి బాబా అదేంటి అంతే జోకేసాను, తడాకా చూడట్లా. జోకేసావా? చిలిపి బంగారం చిలిపి. దెబ్బ తగిలిందని చెప్దాం అనుకున్నా. నా బంగారం దెబ్బ తగిలిందా? నెమ్మదిగా కొట్టలేదా? ఒక ముద్దు పెట్టితే పోతుందిగా. ముద్దా పెట్టు ముద్దు. ముద్దు 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 పెడితే నీకు ఊపిరాడదు. ఆ విషయం నీకెలా తెలుసు? మన శివారెడ్డికి పెట్టినప్పుడు ఊపిరాలేదు కదా. శివారెడ్డి ఎవరు? శివారెడ్డి అంటే మా ఇంటి పక్కన 2 సంవత్సరాలు చిన్న బాబు. ఓ చిన్న బాబా, పెద్ద బాబేమో అనుకున్నారా? రాణి రాజా నాకు ముద్దు పెట్టొచ్చు కదా రాణి. మరి అందరు ఉన్నారు, మరి నాకు సిగ్గేస్తుంది, ఎలా పెట్టమంట ముద్దు. నన్ను మూసుకోరాని. బాబోయ్ మూసుకున్నాను. రెడీ? 1 ఎక్కడ 2 3. అది బాబు ఏంటిది? గొడగలు గొడగలు పచ్చా గొడగలు, ఎర్ర గొడగలు, గ్రీన్ గొడగలు, పచ్చా గొడగలు, మంచి గొడగలు, ఇంపోర్టెడ్ గొడగలు, గొడగలు గొడగలు గొడగలు. పార్కులో గొడగలకి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. రాజా ఉదయం నుంచి దాన్ని ముద్దు ముద్దు అంటుంటే అది వద్దు వద్దు అంటుంది. రాగరాగ దానికి మూడొస్తే ముద్దు పెడతానంటే మధ్యలో వచ్చి గొడుగు పెడతావా? మేడం మీకు తెలుసు కదా గొడుగు ఎంత ఉపయోగమో. ఉపయోగమే. మీరు చెప్పండి, సార్కి ఏమీ తెలీదు. సరే కానీ ఏటన్నావు, ఎక్కడి నుంచి వచ్చానన్నావు? ఫారిన్ గొడుగు. ఫారిన్ నుంచి వచ్చిందా? అయ్యి బాబు చాలా బాగుంది, పొడవగాను. మీరు లాగండి, వెనకకు వస్తుంది, మళ్ళీ వస్తుంది, ముందుకు పోతుంది. చాలా బాగుంది కాదు రాజా. గొడుగు కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా వర్షాకాలంలో. అంటే ఇప్పుడు కొనుక్కుంటేనే ఉంటది అంటావు, లేకపోతే వెళ్ళిపో అంటావు. అంతేనా? వంట ఇవ్వు. ఈ గొడుగుని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఈ గొడుగుని చూస్తుంటేనా ఇది తీసుకొని నిన్ను అంటే నీ గుండెల్లో ఎలాగైతే చోటిచ్చావో గొడుగు కింద కూడా అలా చోటిస్తావని అంటున్నాను అన్నమాట. అనుకున్నాను. చాలా బాగా కవర్ చేశారు, చాలా బాగా కవర్ చేశారు. ఇంత పడలేకపోతున్నాం కానీ వేరే పార్క్ చూడొచ్చు కదా. ఏటీ పార్క్ అడిచి వెనకాతల నుంచి ఎక్కేస్తుంటే అది పట్టుకొని ఇది పట్టుకొని. నువ్వు ఇంత గట్టిగా కొట్టావు కాబట్టి పక్క పార్క్ పోదాం. పక్క పార్క్ పోదాం. ఈడీడి మొక్కను పార్కుకి వచ్చి రాజా రాణి రాజా రాణి ఎందుకు వస్తారో తెలీదు, టైం వేస్ట్. అవును, మనము స్కిట్ మొదట్లో ఈడ్లో ఒకటి పంపినాం, వాడు టైం అయిపోయింది. బాబు, హలో బాబు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మీరు బయటకు రండి. బాబు మనం ఎక్కడున్నాం? ఇది కూడా తెలీదా వీడికి? ఏమిరా నీ అబ్బా, 2000 రూపాయలు పెట్టి మర్రుతర తీసుకొని అందులో బాగా పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పి గురకలు పెట్టి నిద్రపోతావా? అబ్బా ఏమిటిది ఇంత వైలెంట్ గా మారిపోయింది? అదేంటో ఈ మధ్య మగాళ్ళ కన్నా ఆడవాళ్లే రెచ్చిపోయి మరీ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళు ఆ పక్కకి వెళ్ళారు, వాళ్ళు ఆ పక్కకి వెళ్ళారు, ఇంకా నేను కూడా ఇంకో పక్కకి వెళ్ళి ఇంకో బిజినెస్ చూసుకుంటాను. బాబాయ్. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. సో లాఫింగ్ లాంచెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది జడ్జెస్? బాగుంది. ఎంట్రీ లోహిత్ గారి డాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ గొడుగులు పునుగల్ బాగుందండి. మనం ఏది చేసైనా బతికేయచ్చు, అన్నిటికీ సూట్ అవుతారు లోహిత్. సూపర్. సో హరికిషన్ గారు, షియాజీ షిండే లోహిత్ చేస్తాడు అంటే కొంచెం భయపడ్డాం మేము ఇద్దరం. కమల్ గారు ఎలా వస్తారు? ఈ డాన్స్ నుంచి చివరి ఎగ్జిట్ వరకు కూడా బాగుంది. దట్స్ గుడ్. అందరూ బాగా చేశారు, ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అవుట్ ఆఫ్ 50 దుర్గానే ఈ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే టైటిల్స్ తో పాటు
5,000 ఈచ్ క్యాష్ ప్రైజ్ అందుకునేది ఎవరు చూసే ముందు స్కోర్ బోర్డ్ చూద్దాం. ఇవాళ ఎపిసోడ్ లోని ఆఖరి ఘట్టానికి వచ్చాం. ఈ రోజు పర్ఫార్మెన్స్ స్పెషలీ జడ్జెస్ బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అందరూ. మరి సో అసలు ఎవరికి టైటిల్స్ వస్తున్నాయో ఏమిటో. ఫైనల్స్ లోకి వెళ్ళబోతున్నాం. 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఎవరికి వెళ్తుంది, 3 లక్షలు ఎవరికి వెళ్తాయి, టైటిల్ ఎవరికి వెళ్తుంది, దానికి వెళ్ళడానికంటే ముందే దీనికే టెన్షన్ గా ఉంది నాకు. సీరియస్లీ అందరూ బాగున్నారు, బట్ ఓన్లీ ఒక్కరికే ఇవ్వాలి అన్న షరతు ఉంది. కాబట్టి షరీఫ్ టీమ్ బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే. హలో హరికిషన్ గారు, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? నేను వెళ్ళి ఆ ఆర్టిస్ట్ ని ఇక్కడికి తీసుకొస్తాను. అలాగే వెళ్ళాలి మరి. కూర్చో కూర్చో, నిల్చో. రేలంగిలా నడుచుకుంటూ రావాలి. మూకీ నుంచి టాకీ వచ్చిన తర్వాత మొదటి పద్మశ్రీని అందుకున్నటువంటి తెలుగు కమిడియన్ రేలంగి వెంకటరామయ్య గారిని అద్భుతంగా ఇమిటేట్ చేశారు. దుర్గానే ఇవాళ అందించే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. అదన్నమాట ఇవాళ బోల్డంతా హంగామా జరిగింది, బోల్డంతా ఎంజాయ్ చేసేసారు, బోల్డంతా నవ్వేసుకున్నారు. సో మనం 2 అడుగుల దూరంలో ఉన్నాం. 2 more ఎపిసోడ్స్ తర్వాత అసలు సిసలు అనే డెసిషన్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. ప్రస్తుతం మాత్రం నవ్వుకోండి అంతే, మీరందరూ ఎంజాయ్ చేయండి. మీకెందుకు టెన్షన్? టెన్షన్ అంతా పడాల్సింది వీళ్ళు వాళ్ళు. మనం హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయండి. ఈ రోజు అంతా నవ్వుకున్నారు కదా, వచ్చే వారం మళ్ళీ నవ్వడానికి రెడీ అయిపోండి. సేమ్ టైం అంటే టాటా, గుడ్ నైట్. ఏటి 10 అయింది, ఒక్క భక్తులు కూడా రాకలేదే. ఇప్పుడు అంతా ఫాస్ట్ కల్చర్ కదరా. అవునవును. ఇప్పుడు రాత్రి పబ్బులంతా తిరుగుతారు 1 గంట దాకా. అవును. రాత్రి అంతా తాగింది దిగొద్దా, తెల్లారి లేకొద్దా. అమ్మా నీ చేతిలో పని నా చేతులు ఎట్టమ్మా. నా దగ్గర ఏం లేదు. అమ్మా కనీసం అచ్చిపల్లని ఎట్టలే. చిచి నా దగ్గర ఏం లేదని చెప్తున్నాను కదా. అయితే రాయమ్మ మాతో పాటు అడుక్కుందు కానీ. చేస్తాను నువ్వు దాని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. అబ్బా మా నాన్న సాఫ్ట్వేరే. మున్సిపాలిటీలు చేస్తున్నాడు. కాకపోతే మున్సిపాలిటీలో సాఫ్ట్వేర్ ఎక్కడయా? రోడ్లన్నీ ఏడ్ చేస్తారా, సాఫ్ చేస్తారా? ఆయన సాఫ్ట్వేర్ అంటారు మా ఊర్లో. మిస్టర్ బొకాడియా, మీ మొదటి ప్రశ్న, మంచానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మంచానికి 6 కాళ్ళు ఉంటాయి. అదేంటి 4గా? మంచానికి 4, దాని మీద పడుకున్నోళ్ళకి 2, 6. చలికాలంలో సూర్యుడు ఎందుకు లేటుగా వస్తాడు? పొద్దున్నే వచ్చి ఏం పీక్తాడు? ఇదిగో అతను నీకు కాబోయే బావగారు, మచ్చిక చేసుకోరా. ఈ బెల్లం ముక్కలో చిప్పు ఉంటుంది. మీరు చప్పలితో ఇంటికి వెళ్ళేటప్పటికి మీకు చిప్పు దొరుకుతుంది, దాన్ని పెట్టుకుని పాటలు వినండి. గుండి ఏంట్రా? గుండి పేకరా బాబు, ఉన్నది ఒకటే షర్టు. సరే కానీ డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉన్నారా బాబు? చూడరా ఉన్నా లేదో. ఉన్నారా బాబు? పర్లేదు. నేను అడిగింది నేను నీకు ఇవ్వడానికి కాదు, నువ్వు నాకు ఇస్తే బార్కి వెళ్ళి బీర్ తాగుతావు. జన్మలకి నువ్వే నా తమ్ముడికి ఎందుకు పుట్టాలి రాదు. ఈ ఒక్క జన్మ చాలు జీవితం తన కదా సంకనాకపోవడం.